సఖ్యు ప్రియప్రియాయార్హసి దేవసోఢుం అంటాడు భగవద్గీతలో. ఒక స్నేహితుడు స్నేహితుడితో ఎట్లా ప్రవర్తిస్తాడో అట్లా కృష్ణ పరమాత్మతో ప్రవర్తించి భక్తిని నెరపినటువంటి వాడు అర్జునుడు. కాబట్టి సఖ్యం, ఆత్మనివేదనం, సమస్తము సమర్పించడానికి బలిచక్రవర్తి. ఈ 9 భక్తి స్వరూపాలకి కూడా 90 ప్రతినిధులుగా చెప్తారు. ఈ 90 ప్రతినిధులుగా చెప్పినప్పుడు భగవత్ కథా శ్రవణం చేసేటప్పుడు భగవత్ కథకి ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఎంత తెలిసున్న కథ అయినా ఆ కథ మళ్ళీ 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 వింటుంటే అంత సంతోషంగా ఉంటుందట. భాగవతంలో పోతన గారు ఒక మాట అంటారు, అమరేంద్రాదులు కొల్చు భంగి జనులబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భూనాథ తత్కమలాధీశు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమ మెవ్వానికి నైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అంటారు. భగవంతుని యొక్క కథా శ్రవణం చేస్తుంటే ఆనంద సముద్రంలో తేలిపోతున్నట్టు ఉంటుంది. దాని గురించి ఒక గడుసు కవి ఒక మాట అన్నాడు, భగవంతుడి కథ చెప్తుంటే ఎంతో సంతోషంగా ఆయన గురించి వింటూ ఉంటే శంఖచక్ర గదా పద్మాలు పట్టుకుని ఆయనే వచ్చి పక్కన కూర్చుని వింటున్నవాడిని తట్టి, ఏమయ్యా నా కథే చెప్తున్నారు అంటే నీ కథ అయితే అయింది కానీ కాసేపు మాట్లాడకుండా కూర్చుంటావా అంటే అట్లా. అంటే భగవంతుని కన్నా భగవంతుని యొక్క కథ మాధుర్యంగా ఉంటుంది అని. అటువంటి భగవత్ కథా శ్రవణము కూడా భక్తిలో అంతర్భాగము. అటువంటి శ్రవణమునందు ప్రధానమైన విషయాలలో ఒకటి స్థల పురాణాన్ని వినడం. ఏదైనా ఒక క్షేత్రానికి వచ్చినప్పుడు ఆ క్షేత్రము యొక్క వైశిష్ట్యాన్ని పరిశీలించడం. భగవంతుడు అనేక అవతారములుగా కిందకొస్తాడు. అవతారము అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నిజానికి భగవంతుడు మనందరం పుట్టినట్టుగా పుట్టవలసిన అవసరం ఆయనకు ఉండదు. అజాయమానో బహుధా విజాయతే అంటుంది వేదం. పుట్టవలసిన అవసరం లేనివాడు అనేక మాటలు పుడుతున్నాడు అంటుంది. ఎందుకు అసలు ఆయన అలా అనేక పర్యాయాలు పుట్టడం, ఎందుకు అనేక మాటలు రావడం అంటే ఆయనే దానికి జవాబు చెప్పాడు భగవద్గీతలో. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరమ భాగవతోత్తములైనటువంటి వారు, భగవంతుని యందు నిరతిశయ ప్రీతి కలిగినటువంటి వారు, అంతటా నిండి నిబిడీకృతమైన భగవంతుణ్ణి ఈ మాంసచక్షువుతో చూడలేం కాబట్టి కరచరణాదులతో నేను మిమ్మల్ని మీరు నన్ను చూసి